కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరిగి వెళ్ళాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, అది ఊర్లో నుంచి వస్తుంది. మనం అటు నుంచి వచ్చినా ఇటే కలుస్తుంది ఆ రోడ్డు, కనిపిస్తుంది కదా. ఇది ఇక్కడ కలుస్తాం. మళ్ళీ ఇలా ఫ్రంట్కి రాగానే మనకు ఒక టోల్ గేట్ కనిపిస్తుంది. మనం ఎర్నగూడెం వెళ్ళాలన్నా ఈ టోల్ గేట్ని దాటే వెళ్ళాలి. మనం ఎర్నగూడెం నుంచి తిరిగి రావాలన్నా ఈ టోల్ గేట్ని దాటుకునే రావాలి. హైవే పక్క నుంచి వచ్చి బ్రిడ్జి కనిపిస్తుంది కదా, బ్రిడ్జి హైవే బ్రిడ్జి, దాని కింద నుంచి వెళ్ళాలి. మనం కొంచెం ఎదరికి వెళ్ళగానే మనకి తిరుపతి బోర్డు ఒకటి కనిపిస్తుంది. అదిగో తిరుపతి బోర్డు. మనం వెళ్ళే దారిలో నడిచి వెళ్ళే భక్తులు కనిపిస్తారు. మనం వెళ్తున్న కొద్ది ఇంకా భక్తులు నడుస్తానే కనిపిస్తారు. మనకి వెళ్ళే దారిలో పల్లెటూర్లు కనిపిస్తాయి. ఇప్పుడు మనకి కనిపించేది బూర్లమ్మ తల్లి ఆలయం. గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. గుడి ఎంట్రన్స్ ఇది, కానీ క్లోజ్ చేసి ఉంది. గుడి దగ్గరికి వచ్చేసాం మనం. మనకి వెళ్ళే దారిలో కళ్యాణ మండపం కనిపిస్తుంది. అలా మనం కింద నుంచి వెళ్ళాలి. ఇక్కడ మనం రైట్ సైడ్ తిరగాలి. రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకు ఒక టోల్ గేట్ కనిపిస్తుంది కదా మీకు టోల్ గేటు. అక్కడ టికెట్ తీసుకొని మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వాలి. మనం గుడి దగ్గరికి వచ్చేసాం. మన బైక్ పార్క్ చేసుకోవాలి. మన పార్కింగ్ ప్లేస్ అయితే ఇటు, గుడికి వెళ్ళాల్సింది అయితే అటు. ఒకసారి గుడి చూపిస్తున్నాను చూడండి. అసలైతే మనం అటు వెళ్ళాలి, కానీ అటు రిపేర్ చేయడం వల్ల మనం ఇటు వెళ్ళాల్సి వస్తుంది. ఇటు వెళ్దాం రండి. ఇక్కడ చెప్పులు పెట్టేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో జనాలతో. ఇవాళ ఫుల్గా వచ్చారు జనాలు. చూసారా షాప్స్ అవన్నీ ఎంత బాగున్నాయో. నాకు గుడికి రావడం అంటే చాలా ఇష్టం. నాకు ఈ గుడి అంటే ఇంకా స్పెషల్. నాకు వెంకన్న బాబు అంటే ఫ్యాన్. అసలు నేను వెంకన్న బాబుకి. మన లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. దానికి 5 రూపీస్ తీసుకుంటారు. ఒక టోకెన్ ఇస్తారు. మనకి లగేజ్ పక్కన కొబ్బరికాయల షాప్ ఉంటది. నేను అక్కడ ఒక కొబ్బరికాయ, తులసిమాల, పువ్వులు తీసుకున్నా. అది అలాగే ఆయన అయ్యో పసుపు కుంకుమ ఇచ్చారు హుండీలో వేయమని. ఏదైనా కోరుకొని హుండీలో వేస్తే మంచిదంట. నేను తీసుకున్నా. అంటే చాలా ఎక్కువగా ఉంది. మేము మధ్యాహ్నం వచ్చాం. అసలు చూసారా ఎంత ఎండగా ఉందో. కాళ్ళు కింద పెడుతుంటే కాలిపోతున్నాయి. ఆ మేట మీదే నడవాలి. కింద పెడితే అసలు చాలా వేడిగా ఉంది. చూసారా ఎంత ఎండగా ఉందో. మీరు ఎప్పుడైనా వేసవికాలం వస్తే కింద అస్సలు నడవకండి, మేట్ల మీద నడవండి. కింద మేటలు వేసారు కదా, ఆ మేట్ల మీద మాత్రమే నడవండి. అక్కడ ఫోన్స్ కనిపిస్తున్నాయి కదా, లోన ఫోన్ అలౌ చేయరు. ఈ పక్కన ఫోన్స్ పెట్టేసి మనం దర్శనానికి వెళ్ళాలి. మనం ఇప్పుడు లోనికి వెళ్తున్నాం. మనం ఇప్పుడు దర్శనానికి వెళ్ళట్లేదు. దర్శనానికి అయితే అటు వెళ్ళాలి, కానీ మనం ఇటు వెళ్తున్నాం. ఇక్కడ చూసారు ఎన్ని దేవతలు ఉన్నారో. ఇక్కడ పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, నిశ్చితార్థాలు, బారసాలు ఇక్కడ బాగా జరుగుతాయి. బాగా చేసుకుంటారు ఇక్కడ పెళ్లిళ్ళు. చూసారు ఎంత బాగుందో ప్లేస్. చూసారా దేవత బొమ్మలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ శనివారం అయితే ఫుల్ క్లౌడ్ ఉంటది ఇక్కడ, కానీ ఇప్పుడు చూసారా ఎంత ప్రశాంతంగా నడవగలుగుతున్నాం. రండి గుడి చూపిస్తా. లోన్కి అసలు ఫోన్ అలౌ లేదు, లేకపోతే లోన్ కూడా చూపిద్దును మీకు. కానీ ఫోన్ లోన్కి తీసుకెళ్ళకూడదు. ఆల్రెడీ మేము అడిగాం లోన్కి తీసుకెళ్తామని, కానీ వాళ్ళు కుదరదు, లోన్ ఫోటోలు తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అని చెప్పారు. కాబట్టి బయట గోపురం దగ్గర నుంచొని మీకు చూపిస్తున్నాను.
గోపురం దగ్గర 2 ఫోటోలు దిగాను. ఏనుగుతో కూడా దిగాను నేను. అలాగే గోశాలకు వచ్చేసాం మనం. గోశాలలో ఆవులు ఉంటాయి, చూద్దాం పదండి. చూసారా ఆవులు? మీకు చిన్న ఆవు కనిపిస్తుందా? నాకు పట్టుకోవడానికి చాలా భయం వేసింది, కానీ పట్టుకున్నాను, ఏమనలేదు నన్ను. చూసారా ఆవు? చూసారా తినిపిస్తుంటే ఎంత బాగా తింటుందో. ఇది చిన్నది కాబట్టి నన్ను ఏం చేయట్లే, అదే పెద్దదైతే కొమ్ములతో పొడి చేద్దును. చూసారా ఎంత బాగా తింటుందో. నాకు బాగా నచ్చింది ఈ ఆవు. నేను చెప్పిన మాట ఎందుకు